ఆ సెగ్మెంట్ పాలిటిక్స్ డిఫరెంట్ గా నడుస్తున్నాయి. అక్కడ ప్రతిపక్ష పార్టీకి ఓ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉన్నా అక్కడ మాత్రం ఓడిపోయిన అధికార పక్ష నేతే చక్రాన్ని తిప్పుతున్నారు. ప్రజలు తనను ఆదరించకపోయినా నియోజకవర్గంలో మాత్రం ఆయన పెత్తనమే నడుస్తోంది. ముఖ్యమంత్రికి సన్నిహితుడు కావడంతో పోలీస్ శాఖ మొదలుకొని అన్ని శాఖ అధికారులు ఆయన మాటే భేదవాక్కు అన్నట్లుగా పనిచేస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత, ఏదా నియోజకవర్గం? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రభంజనం, అటు కాంగ్రెస్ హవాతో 14 మందికి గాను 12 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కానీ మిగిలిన 2 స్థానాలు గద్వాల్, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అలంపూర్ నుంచి పోటీ చేసినప్పటికీ ఆయనకు కాలం కలిసి రాలేదు. సంపత్ కుమార్ను దురదృష్టం వెంటాడిందని చెప్పక తప్పదు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన సంపత్ గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారన్న ప్రచారం జరిగింది. ఆ క్రమంలో సంపత్ బాధ వర్ణనాతీతమనే చెప్పాలి. అలంపూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరిగినా అది జరగలేదు. వారు కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడానికి ప్రధాన కారణం ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్నే అన్న ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది. తనను ఓడించి మంత్రి పదవి పొందే అవకాశాన్ని జారవిడిచిన ఎమ్మెల్సీ చల్లా, ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే తన హవా తగ్గిపోతుందని, అందుకే ఇద్దరి చేరికను సంపత్ కుమార్ వ్యతిరేకిస్తూ వారి రాకను అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అలంపూర్ నియోజకవర్గంలో సంపత్ కుమార్ అనధికారిక ఎమ్మెల్యేగా పెత్తనం చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని శాఖల అధికారులు తాను చెప్పినట్లే వినాలని, తాను చెప్పిందే జరగాలని సంపత్ ఇప్పటికే హుకుం జారీ చేశారట. అందుకు తగ్గట్టుగానే ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా గెలిచిన ఎమ్మెల్యే విజయుణ్ణి కాదని సంపత్ కుమార్ ముందుంటున్నారు. ఏఐసీసీ కార్యదర్శి హోదాలో తానే పార్టీ రాష్ట్ర నాయకులతో సంప్రదించి నియోజకవర్గానికి కావలసిన అభివృద్ధి పనులను తీసుకొస్తానని కార్యకర్తలతో చెప్తూ ఎమ్మెల్యేని డమ్మీ చేయాలని చూస్తున్నారంట. ఆ క్రమంలో సంపత్ ఇస్తున్న హామీలు, చెప్తున్న మాటలకు అటు అధికారులు ఇటు ప్రజలు సంపత్ కుమార్నే ఎమ్మెల్యేలా చూస్తున్నారట. నియోజకవర్గంలో పోలీస్ శాఖను తన గుప్పెట్లో పెట్టుకునేందుకు సంపత్ స్కెచ్ గీస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గంలోని ఎస్ఐలు, సీఐలుగా తన అనుయాయులకే పోస్టింగులు ఇప్పించుకుంటున్నారట. ఇలాగే నియోజకవర్గంలోని ఇతర ముఖ్య అధికారులు కూడా తన కనుసన్నల్లోనే పనిచేసేలా చూసుకుంటున్నారు. ఇక తన ముఖ్య అనుచరులకే నామినేటెడ్ పదవులు ఇప్పించుకుని పార్టీలోనూ తన హవానే కొనసాగిస్తున్నారు. ఇటీవల భర్తీ చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ పోస్టులను తన అనుచరులకే ఇప్పించుకున్నారు. అలాగే అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న మరో 2 ప్రధాన నామినేటెడ్ పోస్టులైన ఆర్డీఎస్ చైర్మన్ పదవి, జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల చైర్మన్ పదవులను కూడా తన వారికే ఇప్పించుకునేందుకు సంపత్ శాయశక్తులా కృషి చేస్తున్నారట. మొత్తం మీద ప్రోటోకాల్ ప్రకారం ఏ పదవి లేకపోయినా సంపత్ హవా చూస్తూ ముక్కున వేలేసుకుంటున్నారట అందరూ.